1978లో ప్రాణం ఖరీదుతో చిరంజీవి గారు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 20 వీడియోలు చేస్తున్నాము ట్యాగ్ తెలుగులో శివమల్లాల స్నిప్పెట్స్తో. కానీ ఇంకొక 8 రోజులు మాత్రమే ఉండింది. ఈ 8 కూడా బ్యూటిఫుల్ కంటెంట్స్ చెప్తాను. విచిత్రం ఏంటంటే 1972లో దర్శకుడిగా తాత మనవడు సినిమాతో ప్రారంభమైన దర్శకరత్న దాసరి నారాయణరావు సంచలనమైన విజయాలు సాధిస్తూ వరుసగా 14 హిట్లు కొట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఎవరి దాసరి నారాయణరావు అని ఆలోచించే పరిస్థితికి తీసుకొచ్చిన టైం అది. అలాంటి టైంలో దాసరి నారాయణరావు మొత్తం చరిష్మా అంతా కూడా భలే ఉండింది అనుకుంటున్న టైంలో హీరోగా రంగప్రవేశం చేశాడు చిరంజీవి గారు. కానీ వాళ్ళిద్దరు దాదాపుగా ఒక టైంలోనే వచ్చినప్పటికీ కూడా ఎందుకనో వాళ్ళిద్దరూ మొదటి నుంచి కూడా స్టార్స్తో పనిచేయలేదు. ఇప్పుడు దాసరి నారాయణరావు కథల మీద పనిచేశాడు. కానీ చిరంజీవి అనే ఒక వ్యక్తి చూస్తుండగానే కళ్ళ ముందు చూస్తూ స్టార్గా ఎదిగిపోయాడు. అందుకనే చిరంజీవి గారి ప్రతి ఫంక్షన్కి కూడా దాసరి నారాయణ గారు ఉండేటట్టుగా చిరంజీవి గారు ప్లాన్ చేసుకునేవారు. కానీ సినిమాల్లో మాత్రం ఇద్దరు కలిసి ఇప్పుడు దాసరి నారాయణరావు గారు చిరంజీవి గారి కాంబినేషన్లో రాఘవేంద్ర గారు చిరంజీవి ఒక 14 సినిమాలు చేశారు. అలాగే ఏకోదన్ రామరెడ్డి చిరంజీవి గారు దాదాపు 23 సినిమాలు కలిసి పనిచేశారు. అందరూ సమకాలికనే అయినా కూడా ఒక్క దాసరి నారాయణరావు మాత్రం ఒకే ఒక సినిమాలో చిరంజీవి గారు నటించారు. ఆయన దర్శకత్వం. ఆ సినిమా పేరు లంకేశ్వరుడు. ఆ సినిమా కూడా అనుకున్నంత విజయం సాధించలేదు. అది దాసరి గారి 100వ చిత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వింతలు విశేషాలు చిరంజీవి గారి కెరీర్లో ఉంటాయి. పర్టికులర్గా ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే ఒకే టైంలో ప్రారంభమైన అందరూ దిగ్గజ దర్శకులు వీళ్ళందరితో పనిచేసిన చిరంజీవి గారు ఎందుకనో కానీ ఈయన ఒకే ఒక సినిమాలో నటించారనిపించింది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మామూలుగా పాతకాలంలో వాళ్ళు దాసనారాయణరావు గారితో చిరంజీవి గారు చాలా సినిమాలు చేశారని వీళ్ళు మాట్లాడుకోవటం విన్నాను. కానీ అదంతా అవాస్తవం. ఒకే ఒక సినిమాలో మాత్రమే చిరంజీవి గారు నటించారు. ఇకపోతే చిరంజీవి గారికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అవకాశం వచ్చినప్పుడు ఒక 5 మెంబర్స్ చెన్నైలో కూర్చొని ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సెలెక్ట్ అయ్యే పీపుల్ని సెలెక్ట్ చేసుకున్నారు. వారు మొత్తం సీట్లు ఉండేది అక్కడ 8 సీట్లు. అందులో ఒక సీట్ లేడీకి పోతే మిగతా 7 సీట్ల కోసం 60 మంది వచ్చారు. ఈ 60 మందిలో ఎవరెవరు సెలెక్ట్ అవుతారు అనుకున్నప్పుడు చిరంజీవి గారు చాలా క్యూరియాసిటీగా నేను ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి చేసి ఆయన వాళ్ళందరి ముందు కూడా తను నిరూపించుకోవాలని ప్రయత్నం చేశాడు. మొట్టమొదటిగా 5గురిలో దాసనారాయణ గారు కూడా ఉండి ఈ అబ్బాయి పర్ఫెక్ట్గా పనికి వస్తాడు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పి చిరంజీవి గారిని సెలెక్ట్ చేశారు. విడుదలైన ఆ లిస్టులో 8 మందిలో 2వ పేరులోనే శివశంకర వరప్రసాద్ ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి జాయిన్ అయినట్టుగా వాళ్ళందరూ ఆ రోజు చెప్పటం. ఆ రోజు చిరంజీవి గారు దాసనారాయణరావు గారిని గుర్తుపెట్టుకున్నారు. అప్పటి నుంచి దాసరి గారు పోయినంత వరకు కూడా ప్రతి ఫంక్షన్లో కూడా ఆయన ఉండేటట్టుగా చూసుకున్నారు. ఇది జరిగిన తెర వెనుక కథ. ఇది సత్యం. ఇంకెంత చూస్తూనే ఉండండి. 8 రోజులు చిరంజీవి గారి బర్త్డే రానే వస్తుంది. ఇలాంటి మరెన్నో విశేషాలు నేను చెప్తూనే ఉంటాను. నేను మీ శివమల్లాల.